ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నానంటే, రీసెంట్ గా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో, అది నా తమ్ముళ్ళైనా నా చెల్లెలైనా, ఓకేనా? రీసెంట్ గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యాక ఈ టైంలో మీతో ఒక స్కామ్ నడుస్తుంది అనమాట. మీ కాలేజీలకి కొంతమంది బయట నుంచి ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనుకున్నారు? ఏవియేషన్ ఇన్స్టిట్యూట్. ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ అంటే అదే మనకి ఫ్లైట్ ఉంటుంది చూడండి, ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ కానీ ఫ్లైట్ అటెండెంట్, అదే ఎయిర్ హోస్టెస్ అనొచ్చు, ఫ్లైట్ అటెండెంట్ అనొచ్చు అనమాట. అందులో మీకు జాబ్స్ వస్తాయి, మీకు వేకెన్సీస్ చూపిస్తాం, మీకు 6 months కోర్స్ ఉంటుంది, ఓకేనా? ఈ 6 months కోర్స్ కి మీకు 1,50,000 అవుద్ది అని పలానా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటనుకున్నారు? స్కామ్ అనమాట. మీ ఏజ్ ఎలా ఉంటుందంటే, సెకండ్ ఇయర్ అనే టైంకి మీది 18 అనమాట. మీరు మైనర్ నుంచి జస్ట్ అలా మేజర్ బాగా అవుతారు. మీ మైండ్ ఎలా ఉంటుందంటే 18 years ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, ఏదైనా తొందరగా జాబ్ వెతుకొని సెటిల్ అయిపోవాలరా, మంచిగా స్టార్టింగ్ మనకి ప్యాకేజ్ ఒక 25,000 30,000 దొరకాలి. ఈ మైండ్ సెట్ ని, మీ యొక్క మైండ్ సెట్ ని పట్టుకొని ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో మీ ద్వారా ఇలాగా మీ మైండ్ బ్రెయిన్ వాష్ చేసి మీకు 6 months కోర్స్ ఉంటుంది, ఓకేనా? 6 months కోర్స్ తర్వాత మీకు ప్లేస్మెంట్ చూపించేస్తాం. మీకు పలానా ఎయిర్లైన్స్ ఉంటాయి, ఇండిగో, ఎయిర్ ఇండియా, ఓకేనా, విస్తారా, ఆకాశ ఎయిర్లైన్స్, చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి. అందులో మీకు వేకెన్సీ చూపిస్తాను చెప్పేసి మీకు 6 months కోర్స్ చేయించి చిన్న సర్టిఫికేట్ ముక్క మీ చేతిలో పెట్టేసి వదిలేస్తారు. ఎయిర్పోర్ట్లు ఏదైతే ఎయిర్పోర్ట్లు ఉంటాయి, లోకల్ ఎయిర్పోర్ట్స్, అక్కడికి థర్డ్ పార్టీస్ చిన్నవి ఉంటాయి అనమాట. ఎయిర్పోర్ట్ లో జాబ్ చేస్తున్న వాళ్ళకి మీకు అప్పగించేస్తారు అనమాట. అప్పగించి అదే వేకెన్సీస్. అర్థమైందా? క్లియర్ గా చెప్తాను వినండి. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో, +2 పాస్ అయి ఉన్నారో, వాళ్ళు ఒకవేళ మీకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఉంది, ఫ్లైట్ అటెండెంట్ అవ్వాలని ఉంటే మాత్రం మీకు ఏవియేషన్ కోర్స్ అనేది అవసరం లేదు. ఇది ఒక పెద్ద స్కామ్ అనమాట. మీరు +2 కంప్లీట్ అయిపోయి మీకు ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ వచ్చి, ఓకేనా, అండ్ మీ బిఎంఐ కరెక్ట్ ఉండాలన్నమాట. మీ హైట్ ఎంత ఉండాలో హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉండాలన్నమాట. దీన్ని బిఎంఐ అంటారు. ఈ 3 పర్ఫెక్ట్ గా ఉంటే ఏంటి, ఇంటర్మీడియట్ +2 కంప్లీట్ అయిపోయి ఉండాలా, పాస్ అయిపోయి ఫ్లూయెన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ రావాలా, అండ్ మీ బిఎంఐ కరెక్ట్ ఉండాలా. ఎవరికైనా చిన్న డార్క్ స్పాట్స్ మార్చుకుంటే మాత్రం వాళ్ళు లైట్ తీసుకోండి, వాళ్ళైతే సెలెక్ట్ అవ్వరు, అమ్మాయినా అబ్బాయినా సరే. చిన్న మార్క్స్ కూడా ఉండకూడదు అనమాట. అటువంటి దెబ్బలు ఉంటాయి చూడండి, చిన్న మచ్చలాగా అటువంటి ఉండేది సెలెక్ట్ చేయరు. ఇక్కడ నుంచి మొత్తం చెక్ చేస్తాను. ఇది ఎవరైతే క్లియర్ గా ఉంటారో వాళ్ళకి ఏవియేషన్ కోర్స్ ఏం అవసరం లేదు. మీకు ఎక్కడ పడితే అక్కడే మీకు ఆన్లైన్ లో కనిపిస్తుంటాయి, లేకపోతే పెద్ద హోటల్స్ ఉంటాయి, రాడిసన్ అని, లైమ్ ట్రీ అని హోటల్స్ ఉంటాయి. అక్కడ మీకు ఇంటర్వ్యూ అవుతూనే ఉంటాయి, ఇండిగో, ఎయిర్ ఇండియా. అక్కడ మీరు డైరెక్ట్ వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. ఈ ఏవియేషన్ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఇది పెద్ద స్కామ్. దీని నుంచి మీరు కాపాడుకోండి. ఇది అందరికి షేర్ చేయండి, ఓకేనా? నా తమ్ముడు ఒకటి కలిసాడు అనమాట ఈ రోజు ఎయిర్పోర్ట్ లో. అన్న ఇలా అవుతుందన్న, కొద్దిగా చెప్పానని చెప్తే వాడి ద్వారా నాలందరి తమ్ముళ్ళు ఎవరు ప్రాబ్లం అవ్వకూడదన్నా చేసి పెట్టానని చెప్తే పెట్టాను అనమాట. అందరికి షేర్ చేయండి. ఈ యొక్క స్కామ్ నుంచి తప్పించుకోండి, ఓకేనా? ఏవియేషన్ కోర్స్ అనేది మొత్తం ఫేక్.